ఏమండి కొంతమంది ఏమంటారంటే ఏమండి భూమి ఏమండి చంద్రుడి కంటే ఏమండి కొన్ని లక్షల రెట్లు చిన్నదంట ఇది. చంద్రుడు ఏమంటే సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు చిన్నవాడంట చంద్రుడు. ఏమంటే సూర్యుడు ఏమంటే కొన్ని లక్షల రెట్లు నక్షత్రముల కంటే చిన్నవాడంట. ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఏది చెప్పండి? నక్షత్రాలు. నక్షత్రం కంటే చిన్నది ఏది చెప్పండి? సూర్యుడు. సూర్యుడి కంటే చిన్నది ఏది చెప్పండి? చంద్రుడి కంటే ఇంకా చాలా చిన్నది ఏది చెప్పండి? భూమి. భూమిలో మనం ఎంత చెప్పండి ఇప్పుడు? ఇంతగా ఉన్న ఈ మానవునికి ఈ మానవ స్వరూపాన్ని ధరించుకొని అంత దేవుడు కలిగించిన అంత గొప్ప దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఏమని సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, అంత గొప్ప దేవుడు ఇంత చిన్న స్థాయిని ఎంచుకోవడం మానవ మేధస్సుకు అందుతుంది ఆయన కృప? మానవ ఆలోచనకి అందుతున్నాడా చెప్పండి ఆయన? మనం ఆయన ప్రేమను మనం కొలవగలమా చెప్పండి? ఆయన ఆలోచనకి మనం అంతు పట్టగలమా చెప్పండి? ఆయన ఎలా ఉన్నాడంట? దేవుడిగా ఉన్నాడు, దేవునికి సమానుడుగా ఉన్నాడు. తర్వాత ఏంటంటే కింద వాటి ఏం చూస్తున్నాం మనము? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించు. దాసుని, ఇంకా మనుషుల పోలికనే కాదు, దాసుని స్వరూపముని ధరించుకొని. తెలుసా ఇది ఎప్పుడు రాయబడిన పుస్తకం అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు, రోమా గవర్నమెంట్ కాలంలో రాయబడిన పుస్తకం ఇది. రోమా కాలంలో ఒక వ్యక్తి దాసుడుగా రావాలంటే ఏమండి వెట్టి చాకరీ చేయాలి, ఏది ఆశించకూడదు. యజమానుడు కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి. ఏమండి మరి ఏది చేసినా, ఎంత పని చెప్పినా అంత పని చేయాలి. ఎవరు చెప్పండి? దేవుడుగా ఉన్నవాడు, దేవునికి సమానుడుగా ఉన్నవాడు, మానవ పోలికల అంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపముని ధరించుకొని, దాసుడు కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి, ఏది చేసినా వెట్టి చాకరీ చేయాలి, ఏది కూలి ఉండదు, జీతం ఉండదు. అలాంటి స్వభావం కలిగిన వాడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరైనా అమరత్వం కలిగిన వాడు, ఎవరైనా సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, ఎవరైనా సృష్టిని కలిగించిన వాడు, ఎవరైనా దేవదూతలను కలిగించిన వాడు, ఎవరైనా పరలోకాన్ని కలిగించిన వాడు, ఎవరైనా నిన్ను నన్ను కలిగించిన వాడు, ఎవరైనా ఏ మానవ మేధస్సుకు అందని అంత గొప్పవాడు